నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా భైంసాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచన. సౌదీ అరేబియా దేశంలో ప్లకార్డులతో గల్ఫ్ కార్మికుల నిరసన. సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని డిమాండ్. కరీంనగర్లో సివిల్ సర్వీసెస్ అవేర్నెస్ ప్రోగ్రాం. ముఖ్య అతిథులుగా హాజరైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. ఖమ్మం జిల్లా జీల చెరువులో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా, 2 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా భైంసాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. భైంసా పట్టణ అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే అధిక నిధులు తెచ్చి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 1 జనవరి 2020 శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరూ కూడా తెలుసు, వచ్చే నెల 25వ తారీఖున మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మన భైంసా పట్టణంలో ఇంతకుముందు 23 వార్డులు ఉండే, ఇప్పుడు 26 వార్డులు అయినాయి. మరి దయచేసి మా విన్నపం, మీరు తప్పకుండా మన స్టేట్లో ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో, జిల్లా మన ఇంద్రకరణ్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో, ఆ ప్రభుత్వం ద్వారా మనం ఎన్ని బెనిఫిట్స్ తీసుకున్నామో మీ అందరూ కూడా తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. మరి అదేవిధంగా మరి భైంసా పట్టణానికి ఇతర మున్సిపల్ పట్టణాల లాగా మీరు రోజు టీవీలో చూస్తున్నారు, నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ వాటిలో ఎటువంటి ఎంత అభివృద్ధి జరిగిందో టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా, రూలింగ్ పార్టీ ద్వారా. మరి కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, వారి ద్వారా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు. మరి మనకు ఆ లోటు ఉంది. దయచేసి ఒక్కసారి మీరు మాకు భైంసా పట్టణంలో మున్సిపల్లో కౌన్సిలర్స్ గా, చైర్మన్స్ గా మీరు ఎన్నుకుంటే మరి మా ప్రభుత్వం ద్వారా ఇప్పుడు నేను మా కేసీఆర్ గారి దయతో, మా ఇంద్రకరణ్ గారి అన్నగారి దయతో మరి ఎమ్మెల్యేగా మన ప్రజలందరి ఆశీర్వాదంతో 43,000 ఓట్లతో గెలిచాను. మరి గ్రామాల్లో అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాము. అక్కడ ఎందుకంటే అక్కడ సర్పంచులు, ఇతర ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా మన టీఆర్ఎస్ పార్టీ వారికి గెలవటం వలన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ భైంసాలో కొద్ది లోటు ఏర్పడితే నేను బాధపడుతున్నాను. మరి గత 5 సంవత్సరాలు కూడా అనుకున్నంత చేయలేకపోయాను. ఎందుకంటే మున్సిపాలిటీ రూలింగ్ పార్టీ అభ్యర్థిగా, చైర్మన్ గా, కౌన్సిలర్స్ ఉంటే అభివృద్ధి పనులు చాలా జరుగుతుంటాయి. ఎక్కువ నిధులు కూడా చేయడానికి అవసరం అవుతుంది. అయినా కానీ మున్సిపల్ గత పాలనలో अभी तरक्की नहीं हुआ बोल के हमारे को मालूम हो रहा, लोग बोल रहे 5 साल कोई हुकूमत में है सवाल तरक्की नहीं करे बोल के. अभी हम बता रहे बिल्कुल विठल रेड्डी साहब के सदारत में आप यहाँ 26 काउंसिलरों को जिताइए. आने के बाद भैंसे का जो पूर्ति हर एक डेवलपमेंट करने के वास्ते उन्होंने कोशिश करते. बिल्कुल पानी का इंतजाम अभी जितना है उससे ज्यादा पानी देंगे, सुबह शाम में देंगे. और रोड़ा ड्रेनेज ये पूरा हो जाएगा. डबल बेडरूम भी बनाने का कोशिश में बिल्कुल चल रहा है. जितना जो लोगों को जरूरत है वो पूरे काम करने वास्ते हम कोशिश कर रहे हैं. मार्केट भी अच्छा डेवलपमेंट कर रहे हैं. मुरली गौड़ के सदारत में हम चाहते हैं तेलंगाना राष्ट्र समिति ने बिल्कुल अच्छे काम कर रहे. वो अच्छे काम को देख के आज देखो पेंशन 1000 से 2016 रुपए बन. సౌదీ అరేబియా దేశంలోని సెద్దా పట్టణంలో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక, జీడబ్ల్యూఎసీ వ్యవస్థాపకులు కృష్ణ ధోనికేని, సౌదీ శాఖ అధ్యక్షులు శివాజీ, దొంతుల షేక్ అబ్దుల్లా ఆదేశాల మేరకు జెద్దా కోఆర్డినేటర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతపట్టి నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గల్ఫ్ కార్మికులకు సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం రాబో బడ్జెట్లో 500 కోట్ల నిధులు కేటాయించి గల్ఫ్లో చనిపోయిన కార్మిక బాధిత కుటుంబాలకు 5 లక్షల ధన సహాయం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెద్దా కోఆర్డినేటర్ ప్రసాద్, సభ్యులు ఎండి సోయల్, షేక్ బషీర్, ఎండి సలీం తదితరులు పాల్గొన్నారు. సౌదీ అరేబియా జిద్దాలోని ఎన్ఆర్ఐ పాలసీ కోరుకుంటూ గల్ఫ్ కార్మికులు కోరుకుంటున్న విషయం ఏంటంటే, తెలంగాణ నుంచి వలసలు పెరిగిపోవడం వలన తెలంగాణ గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం కేసీఆర్ గారికి. అయ్యా మాకు ఏంటంటే సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించాలని, ఈ మార్చి బడ్జెట్లో మాకు సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించాలని కోరుకుంటున్నాం.
మీరు చెప్పిన మాటనే తెలంగాణ రాకముందుకు తెలంగాణ ఉద్యమంలో మీరు చెప్పిన మాటనే మీకు గల్ఫ్ కార్మికులకు భూములమ్మగా వచ్చే డబ్బులు కేటాయిస్తామని చెప్పారు. అప్పుడు బొగ్గుబాయి బొంబాయి అని కూడా విషయం చెప్పారు. ఇవన్నీ సమస్యలు మీరు చెప్పినయే, మీకు తెలిసిన సమస్యలే గల్ఫ్ సమస్యలు. ఈ సమస్యలను ఇప్పుడు తీర్చాలని కోరుకుంటున్నాం. గత 6 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాం మా సమస్యలు ఎప్పుడు తీరుతాయా అని. మేము గల్ఫ్ నుండి ఇక్కడ ఎంతో మంది దొంగ ఏజెంట్ల నుండి మోసపోతున్న వారు ఉన్నారు, మరియు కంపెనీల మోసాలు ఉన్నాయి, మరియు ఒక పని చెప్పి ఒక పని మీద మోసపోయే వారు ఉన్నారు, అప్పులు చేసుకొని బాకీలు చేసుకొని గల్ఫ్ కొత్త చేత పట్టుకొని గల్ఫ్ వచ్చేవారు ఉన్నారు. మరియు ఇక్కడ పని లేక ఇంటికి పోయి ఖాళీగా ఉండి అప్పులతోటి అది ఆదుకోలేక ఊడి పెట్టుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారికి కూడా ఏదైనా ఉపాధి కల్పించి, మరియు ఈ గల్ఫ్లో ఉన్న వారికి నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనున్నానని మీరు ముందుకొచ్చి మాకు ఈసారి బడ్జెట్ ఈ మార్చి బడ్జెట్లో మాకు 500 కోట్లు కేటాయించాలని కోరుకుంటూ పేరున మా అందరి తరపున నుంచి మీకు దయతలిచి కోరుకుంటున్నాం. జేఎన్ఆర్ఐ పాలసీ మాకు 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలని. కరీంనగర్లో ఆజం ఐఏఎస్ అకాడమీ ఐఏఎస్ మరియు ఐపీఎస్ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిఖితా పంత్ ఐపీఎస్, రాజాషి ఐఏఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ చేయడంలో వారి అనుభవాలు పిల్లలతో పంచుకున్నారు. I am Nitika Pant and I have done, मैं आपको अपना थोड़ा एजुकेशनल बैकग्राउंड बताती हूँ और हाउ डिड आई कम हियर ये बताती हूँ. मेरा कॉलेज इकोनॉमिक्स बैकग्राउंड का है. मैंने बैचलर्स इन इकोनॉमिक्स किया है फ्रॉम मिरांडा हाउस दिल्ली यूनिवर्सिटी, और उसके बाद मैंने मास्टर्स इन इकोनॉमिक्स किया है फ्रॉम दिल्ली स्कूल ऑफ इकोनॉमिक्स. एंड ये मास्टर्स करने के बाद आई वॉज इन इंडियन इकोनॉमिक सर्विस फॉर मैंने 2013 का इंडियन इकोनॉमिक सर्विस का दिया था एग्ज़ाम. तो 2013 से लेके मैं जब तक मैं यहाँ सिलेक्ट नहीं हुई मैं वहाँ काम कर रही थी. एंड मेरा सिविल सर्विसेज में होना इट्स अ मैटर ऑफ कोइंसिडेंस. ऐसा नहीं था कि ये बहुत प्लान्ड डिसीजन था. ओवर टाइम ये ऐसा आता गया कि ये डिसीजन मैंने लिया. एंड बहुत से रीजन्स हैं इस डिसीजन के पीछे, कुछ कहानियाँ रहती हैं. एंड हर जो भी प्रिपेयर करता है कुछ कॉमनैलिटीज़ होती हैं उनकी स्टोरीज़ में. कॉमनैलिटीज़ जैसे जहाँ रहते हैं वहाँ अच्छा नहीं लगता है, इंस्पिरेशन मिलता है, आगे पढ़ने की इच्छा होती है, बहुत सी चीज़ें होती हैं. तो काफ़ी चीज़ें आपको अभी जैसे राजश्री ने बताया है कि क्या क्या हमको मोटिवेट किया. तो कॉमनैलिटीज़ तो सभी में रहेंगी, वैसे ही कुछ मैं भी बताऊँगी. In the state secretariat, we can work as a joint collector, and then we become collectors. So these are basically the field areas of about 9 to 10 areas, 9 to 10 years of an IAS officer. After that, learning from our field experiences, we go to the state secretariat, where we can contribute to the policy making. So this is again a very important aspect. After completing our field profiles, we go and do the policy making roles. So in policy making roles, we work in the state government also, and we also get a chance after completing few years to work in the central government also. So these are the various, so you can see that there is very diversity of area. We can also go to the central deputations also. So like very high institutions, if you have heard about Reserve Bank of India. Have you heard about Reserve Bank of India? So many times, governors of the Reserve Bank of India also are very senior IAS officers. Similarly, Security Exchange Board of India, various regulatory bodies are there, where very senior IAS officers, senior IPS officers, they are posted. So they have these kind of, like such kind of area, such kind of exposure. This motivated me to come and work for the civil, to come and join the civil services. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సోదరులు భారీ ర్యాలీ చేపట్టారు. మంథని పురవీధుల గుండా 150 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ 500 మంది ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
అంబేద్కర్ ఆలోచన విధానం छोड़ा 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 आजा बाबा साहेब अम्बेडकर आलोचना मोदी को हटाओ मोदी को हटाओ मोदी को हटाओ चल हले ले जा है जोर कितना बाजुए कतिल में है। हम आहा भी करते हैं तो हो जाते हैं बदनाम, हम आहा भी करते हैं तो हो जाते हैं बदनाम, वो कत्ल भी करते हैं तो चर्चा नहीं होता। ఇక్కడ ఉన్న ప్రజలకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదం చెప్తున్నాను. మా కోసం సపోర్ట్ చేయడానికి అందరూ కలిసికట్టుగా వచ్చారు. హృదయపూర్వక ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఎన్ఆర్సీకి ఏసీఏకి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. మేము ఎందుకు చూపించాలి మీకు సర్టిఫికేట్స్ ఎన్ఆర్సీ గురించి? మేము ఇంతకు आज़ादी मिलने से पहले भी हम लोग हिंदुस्तानी है, मुसलमान है, మేము ముస్లిమ్స్ వి హావ్ వై వి షుడ్ హ్యావ్ టు ప్రూవ్ ముస్లిమ్స్. మేము ఎందుకు నిరూపించుకోవాలి ఎన్ఆర్సీ సర్టిఫికేట్స్ని, సిఏని? మోదీ గారు మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ని భద్రపరిచారా? మీరు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ని భద్రపరిచారా? మాకు ఉండడానికి ఇల్లు సరిగ్గా లేదు. మేము ఎక్కడి నుంచి తీసుకొని రావాలా మీకు సర్టిఫికేట్స్ చూపించడానికి? సిఏ కోసం మీరు ఇన్ని కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నారు. మనకు ఆల్రెడీ ఉద్యోగాలు లేవు, కరప్షన్లో నిండిపోయింది ఇది ఇండియా. మళ్ళీ మీరు ఇది కొత్త చిచ్చు పెట్టి ఏం చేస్తున్నారు? ఏం లాభం పొందుతాం దీంతో? ఆజాదీ ఏదైనా కావాలంటే మేము ఫస్ట్ రావాలి, మరి ఏదైనా చేయాలంటే మాకు ఎందుకు వెనకాల తోసిస్తారు? మా వల్ల ప్రొటెస్ట్ కోసం మేము వస్తాము. ఇండియాకి आज़ादी मिलने जब जय हिंद आज़ादी मिले जब मुसलमानों ने जितना सैक्रिफाइस किया है उतना किसी ने नहीं किया है. हमारा खून भी इस मिट्टी में है. हम मुस्लिम को आप इमिग्रेशन लोगों को देंगे, हम ये मानते हैं. आने वालों को भी आप देंगे तो यहाँ रहने वाले कहाँ जाएंगे? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి? ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీల చెరువులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొలం పనికి కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిని ఆసుపత్రిలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సదుపాయ చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభం కానున్న సరస్వతి శిశు మందిర్ ఇంటర్నేషనల్ పాఠశాల శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సర్చాలక్ మోహన్ భగవత్ హాజరై ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు సుమారు 15,000 మంది సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ జీ భగవత్ పూర్వ ఆచార్యులు పూర్వ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ये विद्यालय चले हैं, चल रहे हैं। इस अपेक्षा को ध्यान में रखकर इस पूर्व छात्र सम्मेलन से आप स्फूर्ति लेकर जावे, प्रेरणा लेकर जावे और जाते ही अपने अपने स्थान पर इस चतुर्विध पुरुषार्थ का कार्य शुरू करें। इतनी एक विनंती आपके सामने रखता हूं और मेरा यह भाषण पूरा करता हूं। धन्यवाद। 30 करोड़ ने अगर सेवा शुरू कर दी तो कितने जल्दी अपने देश की स्थिति उत्तम हो जाएगी, वो करना। और तीसरी बात है कि विद्या भारती के विद्यालयों में आपको जो संस्कार मिले हैं उन संस्कारों को आगे चलाना, पितृऋण इसी को कहते हैं। पितृऋण यानी केवल श्राद्ध नहीं करना, श्रद्धा से पूर्वजों का स्मरण करना, उनके चरित्रों का स्मरण करना, उनके दिए हुए संस्कारों का स्मरण करना और काल सुसंगत सारे संस्कार जो है देश काल परिस्थिति के अनुरूप अगली पीढ़ी तक पहुंचाना। वंश रक्त संबंधों से नहीं चलता, वंश तो कर्तृत्व गुणों से चलता है, इसलिए उनको पहुंचाना। विद्या भारती में जो जो सीखा आगे की पीढ़ी के छात्रों को जैसा जितना दे सकते, कुछ नहीं तो अपने घर के बच्चों को दो। विद्या भारती में आपने एकात्मता स्तोत्र कहा था, आपके घर में सबको याद होना चाहिए। विद्या भारती में आपने कुछ कहानियां सुनी थी, कुछ अच्छे गीत याद किए थे। आपके घर में सिनेमा के वगैरह गीत चलते चले, थोड़ा वो चल जाएगा, लेकिन ये भी गीत चलते चाहिए। विद्या भारती ने आपको स्वभाषा का गौरव दिया था, आपके अपने घर में अपनी ही भाषा का प्रयोग होना चाहिए। ये संस्कार अगली पीढ़ी तक जाने चाहिए। अपना काम उत्कृष्ट करना, जहां आवश्यकता है वहां सेवा करने के लिए दौड़ना अपने शक्ति के अनुसार, और इन संस्कारों को अगली पीढ़ी तक पहुंचाना, अगली पीढ़ी पर पहुंचाना। నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి స్థానిక నాల్కల్లోని సమీకృత షెడ్యూల్డ్ కులాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో వారికి కల్పించిన సదుపాయాలతో పాటు సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి నేలపైనే కూర్చొని వారు తినే కంచంలోనే అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కష్టపడి చదువుకొని జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని, తల్లిదండ్రులకు బాస్ట్గా నిలవాలని విద్యార్థులను సూచించారు.
సార్ ఒక నెలలో 30 రోజులు ఉన్నప్పుడు పర్ డే 36 రూపాయలు సార్ 3 పూటల భోజనం. 31 days 35 రూపీస్ వస్తుంది సార్ క్యాలిక్యులేటర్. डेली बनाना, डेली गाड़ी जाओ, डेली इवनिंग स्नैक्स पंपी चिकन बिरयानी బోర్ వాటర్ साथ పెద్ద పిల్లలకి ఇయర్ కార్డ్స్ ఇస్తే మళ్ళీ పెట్టుకోవడానికి ఉందా? ప్లేస్ ఉందా? ప్లేస్ ఉంది సార్. ఈ హాస్టల్లో ఉంది, అక్కడ లేదు సార్. ప్లేస్ ఉంది కానీ మీకు బెడ్స్ లేవు. అవును సార్. ఓకే, ఎంతమంది బెడ్స్ లేవు సార్? 50 వరకు ఉన్నాయి సార్. ఇవి పర్పుల్ ఉన్నాయి సార్. కానీ ఇవి ఇక్కడ ప్లేస్ కూడా ఉంది పెట్టుకోవడానికి. ఎంతమంది బెడ్స్ లేవు, ఎంతమందికి కార్డ్స్ లేవు లిస్ట్ పంపండి. ఇంకేం ప్రాబ్లం ఉంది సార్? గత 5 సంవత్సరాలుగా మాకు నిధులు లేవు సార్. నిర్వహణ ఖర్చులు 0. చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మీకు మెయింటెనెన్స్ చార్జెస్ ఏం లేదు సార్. 5 సంవత్సరాలుగా లేదు సార్. చాలా సఫర్ అవుతున్నాం. ఒక హెచ్డబ్లో ఇయర్లీ 40 నుంచి 80 వేల వరకు వరకు పెట్టి ఇప్పటికి మేము తల్లాడుతున్నాం సార్. అస్సలేదు మేము సార్. డైట్ పుష్కలంగా ఇస్తారు. ఈ భోజనం ఖర్చులకు డైట్ ఛార్జెస్ అడగకుండా పుష్కలంగా వస్తుంది. అది ఆన్లైన్ సార్. దాన్ని డైట్కే వాడతాం. పిల్లల కాస్మెటిక్ అది కూడా ఇస్తున్నారు. కొద్దిగా వెనక ముందు అవుతుంది, అది కూడా సరిపోతుంది సార్. ఇక మిగతా ఏ హెడ్ కింద డబ్బులు రావు. కాస్మెటిక్స్ బాగా వస్తుంది, ప్లస్ డైట్ ఛార్జెస్ బాగా వస్తుంది. వస్తాయి సార్. మిగతా రావట్లేదు. రాదు సార్. ఈ సంవత్సరం సార్ ఒక్కసారి బోర్ చేస్తే నాకు 3500 ఖర్చు సార్. మళ్ళీ నాకు ఇప్పటి వరకు జూన్ నుంచి ఇప్పటి వరకు ఇచ్చింది 2150 రూపాయలు ఈ హాస్టల్కి. రెడ్ వాటర్, కాటన్ వాటర్. నెక్స్ట్ నీకున్నా అంటే అక్కడ ఉన్న ఆయనతో పాటు ఇద్దరు కలిసి పడుకుంటారు. చిన్నపిల్లలైతే ఇద్దరు పడుకుంటారు. ₹62 ఉంటుంది పర్ మంత్ 62 రూపీస్ డబ్బులు వేసుకుంటారు. నవంబర్ వరకు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మంత్ బిల్ సబ్మిషన్ అయిన తర్వాత ఇంకా దాంట్లో కటింగ్ చేసుకోవాలి. సరిపోదు సార్. యాక్చువల్గా ఒక 12 రూపీస్ కటింగ్ కొరకు సార్. 50 రూపీస్ వచ్చి కాస్మెటిక్. గత 2 సంవత్సరాల క్రితం సార్ దీన్ని 150 వరకు పెంచాలన్న ఆలోచన వచ్చింది కానీ అమలు కాలేదు. పర్ మంత్ 62 రూపాయలు ఎటు సరిపోదు సార్. సరిపోదు. కొమరంభీం జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు గర్భం దాల్చిన వ్యవహారంపై ఆర్సీఓ లక్ష్మయ్య బృందం విచారణ చేపట్టారు. ఈ విషయంపై విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ మరియు వైద్య సిబ్బందితో ప్రత్యేక విచారణ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు లోపలికి ప్రవేశాన్ని నిషేధించడం పట్ల విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. సమాధానం మీడియాకు విద్యా సంఘాలకు చెప్పాలి. మీడియాకు విద్యా సంఘాల సమాధానము చెప్పాలి. ఆర్సీఓ గారు బయటికి వెంటనే రావాలి. ఆర్సీఓ గారు బయటికి వెంటనే రావాలి.
నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని తారోడ గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా రైతులకు, ప్రజలకు 24 గంటల కరెంటు అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలకు నూతనంగా విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. అదేవిధంగా ముథోల్ నియోజకవర్గంలో ఇంకా మరెన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తరోడా గ్రామంలో 33/11 kV సబ్ స్టేషన్ 1,02,00,000 రూపాయలతో దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ 10 గ్రామాలకు 4 ఫీడర్ల ద్వారా విద్యుత్ సప్లై జరుగుతుంది. నాణ్యమైనటువంటి విద్యుత్ గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక విద్యుత్ శక్తి సమస్యలను కూడా పరిష్కారం అయిపోయినాయి. 24 గంటల కరెంటు ఉచితంగా ఇచ్చేది భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ధాన్యం మంచిగా పండింది. రెండవ పంట కూడా 100% పంట పండబోతుంది. మరి విఠల్ రెడ్డి గారి ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు విద్యుత్ శక్తి ఇవాళ 2వ తేదీ నుంచి మళ్ళీ మనకు పల్లె ప్రగతి 11వ తేదీ వరకు ఉన్న సందర్భంగా దాన్ని పూర్తిగా సక్సెస్ చేయాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. మరి హరితారంలో భాగంగా నాటినటువంటి మొక్కలన్నీ కూడా సంరక్షించుకోవాలి. ట్రాక్టర్ ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ देखो महाराज బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిర్మల్ జిల్లా భైంసాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచన. సౌదీ అరేబియా దేశంలో ప్లకార్డులతో గల్ఫ్ కార్మికుల నిరసన. సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని డిమాండ్. కరీంనగర్లో సివిల్ సర్వీసెస్ అవేర్నెస్ ప్రోగ్రాం. ముఖ్య అతిథులుగా హాజరైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. ఖమ్మం జిల్లా జీల చెరువులో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా, 2 మృతి, 10 మందికి తీవ్ర గాయాలు. ఏవీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.